జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్లా మారిందన్నారు. సభను విజయవంతం చేసేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారని తెలిపారు. సూర్యాపేట నుంచి బండెనక బండి కట్టి ఎడ్ల బండ్లపై వస్తున్నారన్న ఆయన ఇది ఉద్యమం నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు. అవగాహన మేరకు టిఆర్ఎస్ చరిత్రలో ప్రస్తుత బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతి పెద్ద బహిరంగ సభ కాబోతా ఉన్నది. మీరందరూ కూడా చూస్తారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి జిల్లా నుంచి రిపోర్ట్ వస్తూ ఉంది. మాకు ఇంకా ఎక్కువ బండ్లు ఏర్పాటు చేయండి, కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట వింటే ధైర్యం వస్తుంది, ఆయన మాట వింటే ఈ కాంగ్రెస్ అరాచక పాలన అంతం చేయడానికి ఈ బాధితులందరికీ గుండె నిండా మళ్ళొక్కసారి ఉత్సాహం వస్తుంది. కాబట్టి మేము వస్తామని చెప్పి ఎక్కడి వాళ్ళక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి ఒత్తిడి ఉన్నది. కానీ నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మిత్రులు, పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, ఎవరికి ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనం తీసుకొని వచ్చేయండి. మీరు కొంతమంది దగ్గరున్న వాళ్ళు మోటార్ సైకిల్ మీద కూడా వస్తారు. హుజురాబాద్ వాళ్ళు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ మీద కూడా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. జాగ్రత్తగా రండి. కానీ ఎవరికి ఏ చిన్న వాహనం దొరికినా అందుబాటులో ఉన్న వాళ్ళు రండి. నాకు పొద్దున్నే ఈరోజు ఒక దృశ్యం చూస్తే చాలా గొప్పగా అనిపించింది. మళ్ళీ ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చినాయి. ఇక్కడ వరంగల్లో సభలు జరిగినప్పుడు గతంలో నరసంపేట నుంచి అదేవిధంగా పరకాల నుంచి ఆ ప్రభ బండ్లు వచ్చేది పెద్ద ఎత్తున. అట్లాగే మళ్ళొక్కసారి ఈరోజు సూర్యాపేటలో బయలుదేరినారు. అప్పుడెప్పుడో బండి యాదగిరి గారు పాట రాసినారు, బండెనక బండి గట్టి అందరం పోదాం బయలుదేరని. మరి అదే పద్ధతుల్లో బండెనక బండి గట్టి ఇవాళ సూర్యాపేట జిల్లా రైతన్నలు అక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం తొర్రూరు కూడా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు దంతాలపల్లి, తర్వాత 6-6:30 వరకు తొర్రూరు కూడా చేరుకుంటా ఉన్నారు. ఎడ్ల బండ్లు మొత్తం ఎడ్ల బండ్లు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎండపొడ తలగకుండా పొద్దున 9 లోపల ఆగుతున్నారు. మళ్ళా సాయంత్రం 4కి బయలుదేరి సూర్యాపేట నుంచి బయలుదేరి ఉద్యమ స్ఫూర్తి చాటుతూ రైతాంగానికి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమను చాటుతూ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వస్తూ ఉన్నారు.